రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను. స్వర్ణాల చెరువులో సూపర్ 6 పథకాలు విజయవంతం కావాలని రొట్టెలు పట్టుకున్నారు. దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబు చెప్పారు. గత ఏడాది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకున్నాను, నెరవేరింది. మంచి మనస్సుతో 5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదములు. సూపర్ 6 సంక్షేమ పథకాలు విజయవంతమైతే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో 6 సూపర్ 6 పథకాల రొట్టెలు పట్టుకున్నాను. చంద్రబాబు అనుభవంతో ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు విజయవంతం అవుతాయి. గత జగన్మోహన్ రెడ్డి ఇదేళ్ల పాలన నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలరు. చంద్రబాబు కష్టంతో పాటు బారా షహీదుల ఆశీస్సుల ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బారా షాహిద్ దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. और दूसरे साहब यहाँ पर मेयर नाजी में राजा नायडू और उनके भाई गिरिधर रेड्डी साहब, समीर साहब, सरदुल खान साहब पदकार लाए हैं, उसमें भरपूर कामयाबी अता फरमा। ऐसा हमारे एमएलए साहब को, उनके भाई को, अल्लाह इन दोनों को हम पर है, इन सबको जायज मुरादों को पूरा अता फरमा। आइंदा चलकर जितने भी शक्ति को हो, जो भी आए हो, अगर उनका नाम लेने में भूल गए हो, अता फरमा। अल्लाह खास कर इस बार शहीद दरगाह को दुबई से जितने भी रोटियां छोड़ रहे हैं, जितने भी उनके परेशानियां ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు, నా కోసం నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రక్తం, చెమట 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. బారా షాహిద్ దర్గా ఎంత సెంటిమెంటో నాకు మీ అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా వాసులుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ ప్రార్థనా మందిరాల్లో బారా షాహిద్ దర్గా ఒకటి. అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ కోరిన కోరికలు మనం మన అవసరాని కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో
రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యం మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క బారాషాహి దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం. ప్రజల ఆశీస్సులతో, బారాషాహిదుల ఆశీస్సులతో, దేవుడి దయతో అది సాకారమైంది. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. నిన్నటి రోజున బారాషాహి దర్గా భక్తులను ఉద్దేశించి వీడియో ద్వారా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గతంలో ఎవరు కూడా చేసిన పరిస్థితి కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రొట్టెల పండుగకు ఇచ్చేశారు, బారాషాహిద్ ఇచ్చేశారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు నిదానంగా ఆగిపోయి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి ఉంది పోరాటం చేసి శక్తికి మించే అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో మా యొక్క దర్గా కమిటీ నూతన చైర్మన్ గారు వీరందరి సహాయ సహకారాలతో 5 కోట్ల రూపాయలు ఈ యొక్క బారాషాహి దర్గాలో ప్రేయర్ హాల్ కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి బారాషాహి దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారో మాట చెప్పారు. సూపర్ 6 పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది. ఆ యొక్క సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు అయ్యేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి, మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్నా నాకు బారాషాహిదుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ 6 పథకాలు ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని మిత్రుడు షాబీర్ ఖాన్, జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ అందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర పెద్దలందరం అటు షమీ హుస్సేన్ కానీ, షంషుద్దీన్ కానీ, అదేవిధంగా మా బారాషాహి దర్గా కమిటీ చైర్మన్ మన ఖాదర్ బాషా కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది. మేమందరం బారాషాహిదుని దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క 6 భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా బారాషాహిదుల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో, వారి సమర్థతతో, వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు విజయవంతం అవుతాయి. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు దేశంలో అత్యంత వేగంగా, అత్యంత దారుణంగా ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీనికి కారణం గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత, అరాచక, స్థిరమైన నిర్ణయాలు లేకుండా, ముందు చూపు లేకుండా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల, వేరే వాళ్ళ వల్ల సాధ్యం కాదు. కానీ తన అపార అనుభవం ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశంలోనే అపార అనుభవజ్ఞుడైన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు అందించడం తెలుసు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తెలుసు, మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించడం తెలుసు. అందుకే ఈరోజు ఈ వయసులో కూడా దాదాపు 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గాడి తప్పిన, పక్కదారి పట్టిన, ఆర్థికంగా దివాలా తీసిన, అరాచక విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి తన అపార రాజకీయ అనుభవంతో,
ముందు చూపుతో విస్తృత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రమంగా అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పాటు వారికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క బారా షాహిదుల ఆశీస్సులతో పవిత్ర స్వర్ణాల చెరువులో ఈరోజు చేసినటువంటి ఈ యొక్క రొట్టెల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా అందరి దేవుళ్ళ ఆశీస్సులతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టి, సంక్షేమ పథకాలు అందించేదానికి, ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి, అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా చాటేదానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అకుంఠిత దీక్షతో చేస్తున్న కార్యక్రమానికి బారా షాహిదుల ఆశీస్సులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్ళ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస వాచ ఆకాంక్షిస్తూ మరోసారి 5 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రార్థనా మందిరం కోసం నిధులు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా?